హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారి కోసం కేటాయించిన హెలికాప్టర్ ఒకటి పూణేలో కూలిపోయింది అని అంటున్నారు సార్. సో ఇప్పుడు ఈ కూలిపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి భద్రత పైన అందరికీ దృష్టి పడింది. భద్రత సరిగ్గా లేదు అన్న ఒక నరేషన్ బయటకు తీసుకొస్తున్నారు. మరి ఆ ప్రమాదం అది ఏ విధంగా జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భద్రత గురించి మీరేం చెప్తారు సార్? మొన్నటి వరకు అది మామూలు హెలికాప్టర్ ప్రమాదం అనుకున్నారు. ఎందుకంటే మే 4వ తేదీ కూడా ఒక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లాలో మహద్ అనే చోట బిల్ 407 అనే హెలికాప్టర్ జరిగింది. మామూలుగా హెలికాప్టర్ ప్రమాదాలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఏంటంటే ప్రైవేటు సంస్థలు బాగా పెరిగాయి. హెలికాప్టర్లు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం, ప్రైవేటు సంస్థలు హెలికాప్టర్ని అద్దెకి ఇవ్వడం అనేది బాగా పెరిగింది. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్లు కావచ్చు, లేకపోతే కొంతమంది దాన్ని వాడడం అనేది బాగా పెరిగింది. సో ఇప్పుడు మొన్న పూణేలో పాడ్ అనే ఒక విలేజ్ దగ్గర ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇది ముంబై నుంచి హైదరాబాద్ వస్తుంది. సో సడన్గా దాన్ని ఎవరో వీడియో తీశారు. అక్కడ దగ్గరగా ఉన్న పిల్లలు హెలికాప్టర్ సరదాగా దగ్గరికి కొద్దిగా భూమికి దగ్గరగా వచ్చేసరికి వాళ్ళకి ఇదయ్యి తీస్తూ ఉంటే అది సడన్గా కూలిపోయింది. సో అది అప్పుడు ఆ వీడియో వైరల్ అయింది దేశవ్యాప్తంగా. అయితే ఇప్పుడు నిన్న తెలిసిన విషయం ఏమంటే అసలు ఆ హెలికాప్టరు హైదరాబాద్కి ఎందుకు వస్తుందంటే చంద్రబాబు కోసమే వస్తుంది, చంద్రబాబు దాన్ని తెప్పించాడు అన్న వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. సో చంద్రబాబు కోసం వచ్చే హెలికాప్టరు కూలిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనలు జనాల్లో వచ్చాయి, ముఖ్యంగా తెలుగుదేశం వర్గాలు. సో అసలు ఎందుకు కూలిపోయింది ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ క్యూరియాసిటీ. అదేదో వచ్చినాక చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఇదే ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది కదా అనేది ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. అయితే ఆ హెలికాప్టర్ ఎవరిది అని చూస్తే దీని పేరు గ్లోబల్ వెక్ట్రా అనే కంపెనీ అన్నమాట. అగస్టా వెస్ట్లాండ్ ఈ హెలికాప్టర్ పేరు AW139 అనమాట. సో ఇది గ్లోబల్ వెక్ట్రా అనే ఒక కంపెనీ దగ్గర వీళ్ళు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీది, వాళ్ళకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇది వచ్చింది. దీంట్లో ఆ కూలిపోయిన టైంలో క్యాప్టెన్తో పాటు 3 ఉన్నారు, అంటే మొత్తం 4 ఉన్నారు. 4కి సివియర్ గాయాలేం కాలేదు. ఒక క్యాప్టెన్కి మాత్రమే కొంత గాయాలయ్యి అతను హాస్పిటల్లో ఉన్నారు. మిగతా వాళ్ళ కండిషన్ స్టేబుల్గా ఉంది. సో ప్రాణాపాయం అయితే ఏం జరగలేదు. అంటే దీని మీద ఆల్రెడీ DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు దీని మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ అయితే రాలేదు. బట్ ఇప్పటి వరకు అందుతున్న దీని ప్రకారం వెదర్ కండిషన్స్ బాగలేదని ఫోర్స్డ్గా వాళ్ళు ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ల్యాండింగ్ అక్కడ సరిగ్గా లేదు కాబట్టి ప్లేసు కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప అది ఇంకా వేరే కారణం కాదనేది ఒక వెర్షన్. అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగులో వాళ్ళు చెప్తున్నది ఏమంటే చంద్రబాబుకు సంబంధించిన సన్నిహిత బ్యాచ్ ఇది 16 సంవత్సరాల ఓల్డ్ అయిన హెలికాప్టరు. ఇది ఆల్రెడీ దీన్ని వాడకూడదు, అయినా వాళ్ళు వాడుతున్నారు పర్మిషన్లు తెచ్చుకొని. మరొక ఇదేంటంటే ఐరనీ అంటాం. ఐరనీ ఏంటంటే మన రామ్మోహన్ నాయుడే ఏవియేషన్ మినిస్టరు. సో మరి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చర్య తీసుకోవాలంటే ఆ ఏవియేషన్ కంపెనీ మీద, గ్లోబల్ వెక్ట్రా మీద చర్య తీసుకోవచ్చు. ఇలాంటి హెలికాప్టర్ని చంద్రబాబుకు మీరు పంపిస్తారా అనేది. ఒకవేళ దీని వెనక ఉన్న కుట్ర కోణం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోయినాం. అందువల్లనే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్గా కూడా ఉంటుంది. హెలికాప్టర్ ఎవరు ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళు హెలికాప్టర్లో పోతున్నా అందరికీ దృష్టి దాని మీద ఉంటుంది. ఇది ఏమి హెలికాప్టరు, దీనికి భద్రత పరిస్థితి ఏందని. కానీ వీళ్ళు గ్లోబల్ వెక్ట్రా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హెలికాప్టరు వెళ్తున్నప్పుడు పైలట్ కానీ క్రూ కానీ దీన్ని తరోగా చెక్ చేశారు, ఎటువంటి ప్రాబ్లము లేదు, కాకపోతే సడన్గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సో అనే అంటున్నారు. చాలాసార్లు వెదర్ మీద నెట్టేస్తారు, కానీ వీళ్ళు వెళ్ళే రూట్లో వెదర్ ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్షన్ ఒకటి ఉంటుంది కదా, దానికి అనుగుణంగా ఒకవేళ బ్యాడ్ వెదర్ ఉంటే ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వరా అని మా డౌట్ వస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు మరి దీన్ని ఊరికే వదిలేస్తాడా? ఎందుకంటే ఏవియేషన్ తన పార్టీ నాయకుడే మంత్రిగా ఉన్నాడు కాబట్టి
దీని మీద తరువుగా ఎంక్వైరీ చేయిస్తారా అంటే డీజీసీఏ అయితే చేస్తుంది. మామూలుగా ఇట్లాంటి ఏదైనా జరిగినా డీజీసీఏ ఇస్ ద అప్రోప్రియేట్ బాడీ ఎంక్వైరీ చేయడానికి. సో చేసిన తర్వాత మరి వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటారని చూడాలి. అంటే ఏవియేషన్ కంపెనీ ఇది వాళ్ళ నెగ్లిజెన్స్ అయినా లేకపోతే ఏమైనా కుట్ర కోణం ఉందా ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంటుంది. లేదు వీళ్ళు చెప్పినట్టు నిజంగానే వెదర్ కండిషన్ వల్లనే ఫోర్స్డ్ ల్యాండింగ్ వల్లనే ఇది జరిగిందా అనేది చూడాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా కూడా హెలికాప్టర్ ప్రమాదాలు అనేవి బాగానే పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కక్కుర్తి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర మ్యానిపులేట్ చేసుకొని లైసెన్సుల్ని కంటిన్యూ చేసుకొని సరిగ్గా లేని ఇది కూడా నడుపుతూ ఉంటారు. వాటిని ఏవో రిపేర్లు చేసి నడుపుతుంటారు కక్కుర్తికి వెళ్ళి. సో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి కూడా ఇలాంటి హెలికాప్టర్ 16 ఏళ్ళుగా పాతదైన ఈ హెలికాప్టర్ని ఇవ్వచ్చా, ఇలా పంపించచ్చా, మరి వీళ్ళు ముఖ్యమంత్రి పర్సనల్ దీన్ని ఎవరైతే ఆర్డర్ ఇచ్చి తెప్పించారో వాళ్ళు ఇవన్నీ చూసుకోరా, అది ఎన్నేళ్ళ హెలికాప్టరు, దాని కండిషన్ ఏంది, ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకోరా. ఇలాంటివి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రమాదం జరిగి ఒక ముఖ్యమంత్రిని కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగా ఇంత నెగ్లిజెన్స్ ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న. ఇప్పటివరకు తెలుగుదేశం వర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ దీని మీద ఏమీ మాట్లాడలేదు. మరి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా? మామూలుగా అయితే మాట్లాడాలి. వైసీపీ కూడా దీని మీద ఏం మాట్లాడలేదు. వైసీపీ మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి భద్రత దీని మీద విచారణ ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాట్లాడాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వస్తున్న హెలికాప్టర్ కోల్పోయింది. సో ఒకవేళ అది వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? దాంట్లో మామూలుగా అయితే 8 నుంచి 12 మంది కూర్చోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో దాంట్లో 4 వస్తున్నారు. మేబీ ఆ క్రూ కావచ్చు. ఆ క్రూలో కెప్టెన్ కాకుండా మిగతా 3 ఉన్నారు. సో లక్కీగా ప్రాణాలు అయితే ఏం కాలేదు. అంతకుముందు కూడా బెల్ అనేది 407. సో మనం ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి దీంట్లోనే కూలిపోయి చనిపోయాడు మన హెలికాప్టర్లోనే మనం చూసాము. సో ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే దాని వెనక కూడా ఇజ్రాయెల్ కుట్రకోణం ఉందనేది కూడా ఆరోపించింది ఇరాన్ కూడా. సో కుట్రకోణాలు హెలికాప్టర్లు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఇప్పుడు కారు వెహికల్ అంటూ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు రోడ్డు మార్గంలో కాన్వాయ్ ఉంటుంది, వ్యవహారాలు ఉంటాయి. హెలికాప్టర్ ఏమవుతుంది, ఎక్కడ కూలిపోతే దానికి ఏమి ఇంకా ప్రొటెక్షన్ కానీ ఏమి ఉండదు. రెండోది కూలిపోతే శిథిలాలు మనుషుల ఇది కూడా మిగలదు అసలు. సో అటువంటి ఒక వ్యవహారాలు ఉంటాయి కాబట్టి హెలికాప్టర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం కూడా దీని మీద ప్రకటించాలి, అసలు ఏం జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే నిజంగానే అసలు వీళ్ళకో చంద్రబాబు కోసం వస్తుందా లేదా అనేది కూడా వీళ్ళు కన్ఫామ్ చేయలేదు. సో మా కోసం వచ్చే హెలికాప్టర్లు అయిందనేది దీని మీద చర్య తీసుకుంటాము అనేది కూడా ఏం లేదు. సో ఎందుకు ఇంత బాధ్యతారహితంగా జరుగుతాయి? ఒక ఇంపార్టెంట్ సీఎం స్థాయి వ్యక్తికి వచ్చే హెలికాప్టరు 16 ఏళ్ళుగా అంత ఓల్డ్ అయితే దాన్ని మరి అది ఎందుకు వీళ్ళు అట్లదాన్ని అలౌ చేశారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీని మీద మరి ఈ డీజీసీఏ తర్వాత ఏమన్నా చర్యలు తీసుకుంటారనేది మనం చూడాలి. ఎందుకంటే జరిగి 2 రోజులు అయింది ఇది. సో దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ అయితే మొదలైంది. వాళ్ళు కూడా కోలుకున్నాక వాళ్ళ సిబ్బంది దగ్గర కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.